ఇందులో ఆస్తి కోసం పాటుపడే క్యారెక్టర్ గజపతి వర్మ. అస్తిత్వం అనేది సెకండరీ ఆ క్యారెక్టర్కి. ఏంటండి? అస్తిత్వం అనేది సెకండరీ. బట్ వేరే రియల్ లైఫ్ చూస్తే మీరు ఆస్తి కోసం కంటే అస్తిత్వం కోసం ఎక్కువ పోరాడారు. సో ఈ వేరియేషన్స్ని అంటే రియల్ లైఫ్కి స్ట్రగుల్ ఉంటుంది, రియల్ లైఫ్కి. సో ఈ అంటే నిజ జీవితంలో క్యారెక్టర్కి స్క్రీన్ మీద మీరు చేసిన క్యారెక్టర్కి మధ్య ఉన్న సంఘర్షణని చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్స్ చాలా రియల్ లైఫ్కి నా క్యారెక్టర్కి, సినిమాలో నా క్యారెక్టర్కి ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండి. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ రిలేట్ బోత్ టుగెదర్. రెండు ఒకటే నేను చెప్పట్లేదు, రెండింటికి వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ ఉంది, రైట్ ఆపోజిట్ అంతే, క్వైట్ ఆపోజిట్ అంతే. సో డెఫినెట్గా ఇప్పుడు అక్కడ పోరాటం చేసి ఇక్కడికి వచ్చి ప్లే చేయాలి. అక్కడ కూడా ఏం పోరాటం ఉండదు దాంట్లో. సో తెలుగు వర్షన్లో ఇట్ ఈస్ అ కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్. మీరు తమిళ వర్షన్ చెప్తున్నారు. రియల్ లైఫ్లో ఫైట్, రియల్ లైఫ్లో ప్లే, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అర్థమే కాలేదు. టి రాజేందర్ గారిలాగా మాట్లాడుతున్నారు మీరు. అప్పుడు పోటీ ఇప్పుడు పోటీ అప్పుడు రాధాకృష్ణ గారిలాగా సూటిగా అడగండి. అంటే నేను మోహన్ బాబు గారిలాగా సూటిగా చెప్తాను. అంటే రియల్ లైఫ్లో మీరు నేను ఆస్తి కోసం కాదు అస్తిత్వం కోసం పోరాడుతున్నానని చెప్పారు. బట్ వేరే ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవం అదే అస్తిత్వం, ఆత్మగౌరవం అంతా. బట్ వేరే స్క్రీన్ మీదకి వస్తే ఇందులో నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ క్వైట్ ఆపోజిట్. అవును. సో ఈ రెండింటి మధ్య సంఘర్షణ అనేది ఎలా అనేది నేను అడిగింది. ఆ షిరిడి సాయిబాబాతో నాకు అర్థం కాల, ఆ రెండింటి మధ్యలో సంఘర్షణ ఎందుకు వస్తుందండి? అంటే ఒకసారి రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్కి వెళ్ళేటప్పుడు ఆ వేరియేషన్ అనేది చూపించాలి కదా. అవును, బట్టలు మార్చుకుని వెళ్తాను. అవును, మరి వేరియేషన్ ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్తాను. సంఘర్షణ ఏముంటుంది మధ్యలో? ఆడిల్లినప్పుడు వీడుండడు, వీడొచ్చినప్పుడు ఆడుండడు, సంఘర్షణ ఎలా అవుతుంది? అడిగింది అదే, వాడిని పక్కన పెట్టి వీడిని స్క్రీన్ ముందు తీసుకొస్తారు, అదే కదా. అంతే, లేకపోతే డైరెక్ట్ నన్ను పక్కన పెడతాడు కదా. అంతే కదా, నువ్వు ఉండరా సాపేసుకుని ఏడు కూర్చొనికి వచ్చేపు సెట్ అయిన తర్వాత రారాడు. సో దర్ ఇస్ నో సంఘర్షణ అండి. నాకు మీ క్వశ్చన్ అర్థం దానికి కొంచెం టైం పట్టింది. సో లేదు, అలాగే సంఘర్షణ ఏం లేదండి. దర్ ఇస్ నథింగ్. ఓకే.